సో గైస్ వాళ్ళు తింటే ఏమొస్తుంది, ఇగో ఇద్దరు చెల్లెల్ని కలిపి తినిపిస్తారంట. ఎవరు ఫస్ట్ తినిపిస్తారా? ఇట్లా డీసెంట్ గా తినిపోద్ది, ఇంత ఇంత తెలుసుగా తినిపిస్తుంది ఇంత వాళ్ళ లోపలికి. సో గైస్ ఈ రోజు రిషి స్టైలిష్ అఫీషియల్ కి అండ్ శ్రీప్రభ అఫీషియల్ కి ఏంటంటే S vs R లో మనం మంది ఛాలెంజ్ పెడుతున్నమాట. లెట్స్ గో వెళ్ళి కలుద్దాం పండి. సో గైస్ ఇందులో రిషి గెలుస్తాడా శ్రీ గెలుస్తాడా మీరు కామెంట్ చేయండి, ఎందుకంటే మీ ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతున్నా కాబట్టి. మధ్యకాలంలో నేను ఎక్కువగా చూసిన కామెంట్ ఏంటంటే అక్క నువ్వు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఫేస్ చేసినావా, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసినాం అని చెప్పేసి నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి గైస్. నిజానికి మేము ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో మాకు రెవెన్యూ చాలా తక్కువ వచ్చింది, దాంతో మేము చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఫేస్ చేసినాం గైస్. దాంతో పాటు మేము కొత్తగా కడుతున్న ఇల్లు కూడా మధ్యలో ఆపేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఒకసారి అయితే మేము వీడియో మీద పెట్టిన బడ్జెట్ కూడా మాకు రిటర్న్ వచ్చేది కాదు. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేను మా మమ్మీకి డైలీ షేర్ చేసుకున్నాను గైస్. అప్పుడు మా మమ్మీ ఏం చెప్పిందంటే ఒక ఆస్ట్రాలజర్ని కలవమని చెప్పింది. దాంతో నేను ఏం చేసా, ఒకవేళ దీనికి సొల్యూషన్ దొరుకుతుందేమో అని చెప్పి ఆస్ట్రో ట్రాక్ లో సంగీతజీని కలిసాను అనమాట. సంగీతజీని కలవంగానే యాక్చువల్ గా తన నా డేట్ ఆఫ్ బర్త్ అండ్ బర్త్ టైమ్ తో పాటు ఇంకొన్ని డీటెయిల్స్ తీసుకొని నా లైఫ్ లో అంతకు ముందు జరిగిన నా పాస్ట్ లో కూడా నేను ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసినా చెప్పేసింది. నేను షాక్ అయిపోయి, అవి నా ఫ్యామిలీకి నాకు తప్ప ఈ డీటెయిల్స్ ఎవరికి తెలియదు, తనకెలా అని చెప్పి షాక్. నేను ఏదైతే సంగీత గారు చెప్పిర్రో అయితే నాకు 9 days కొన్ని చెప్పారన్నమాట. సేమ్ యాస్టీస్ ఫాలో అయినప్పటి నుండి నాకు కొంచెం బెటర్ గా కనిపించింది. నా లైఫ్ లో చేంజెస్ కూడా కనిపించాయి. దాంతో పాటు నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా సెట్ అవ్వడం స్టార్ట్ అయిపోయినాయి, నా ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో గైస్ ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా. సో గైస్ మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తుంటే, ఐ మీన్ లవ్ గానీ మ్యారేజ్ గానీ ఫైనాన్షియల్ గానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా ఈ ఆస్ట్రోటాక్ వెళ్ళి మంచి ఆస్ట్రాలజర్ని కలిసి మీ ప్రాబ్లమ్ కి సొల్యూషన్స్ వెతుక్కోండి. కామెంట్ పిన్ లో అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ ప్లేస్ చేశాను అనమాట. వెళ్ళి వెంటనే ఆస్ట్రోటాక్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్ వాళ్ళు తింటే ఏమొస్తుంది, ఇగో ఇద్దరు చెల్లెల్ని కలిపి తినిపిస్తారంట. ఎవరు ఫస్ట్ తినిపిస్తారా? వాళ్ళకేం గిఫ్ట్లు తొక్క ఏం లేవు, జస్ట్ వాళ్ళు డెమో పీసులు మాత్రమే. వాళ్ళు ఇద్దరు మీ అన్నారు మాకుందా, మీకు ఇస్తా మంచిగా చాయ్ తాగుతా. ఛాయ్ సరే ఏం కాదు చెప్పు. ఛాయ్ అంట ఛాయ్. అసలు ఫస్ట్ వాళ్ళు ఇంత తింటారా? శ్రీగడ్ కదా సినిమా ఉందా, రిషా నాకు తినిపిస్తే రిషా తింటాడు. అంత లేదు, రిషిగడ్ కూడా సగం తిన్నాడు, జస్ట్ చూడడానికి అలా కొంచెం మేము కొంచెం తినేయాలి. మరి మెల్లగా సాయిగడ్ కొంచెం తీసుకోవాలి, అక్కడ దెంగి తీసుకొని పోతా ప్లీజ్ కాకలు అవుతుంది అన్నాడు. దెంగి తిన్నా దేనికి రాడు. మళ్ళీ ఏం చేస్తున్నావు బ్రో? అన్నం తీసి పక్కన పెట్టుకున్నాడు, అన్నం తీసి కొంచెం పక్కన పెట్టుకున్నాడు. వేస్ట్ ఫెల్లో. సో ఇప్పుడు ఏంటంటే అవును నువ్వు సిగ్గులేదు పెట్టుకున్నా అందుకోసం మీరు తిరుగుతారని ఇట్లా తయారైంది. తింటూనే ఉన్నారు ఒక పక్క గేమ్స్ అనుకుంటా, కానీ కాదు ఇది ఎల్లో వేసింది వైట్ వేసి కలపలేను. వీడు అన్ని కింద ఉన్నాయి, మాకు కింద ఉన్నాయి మీద వేసుకున్నారు, మీకు తెలియదు కదా. మేము డెకరేషన్ చేసుకున్నాం బ్రో, అది అన్నేం కాదు, ఈమె డెకరేషన్ చేసుకుంది ఫైనల్లీ. సో గైస్ ఇద్దరు లీడర్స్ వీళ్ళు ఎట్లా తింటారు ఏంది అనేది పంచాయతీ ఏంది, ఎంత నీట్గా తింటారు ఎంత నీట్గా తినిపిస్తారు ఏమో తెలుసు. ఎట్లా తినిపించాలో తెలుసు, ఇట్లా డీసెంట్ గా తినిపోద్ది ఇంత ఇంత తెలుసుగా తినిపిస్తుంది ఇంత వాళ్ళ లోపలికి. నోరు తెరద్దు కింద తింటుండు. తిన్నావు కదా చీటింగ్, తిన్నావు కదా వద్దు నీ అమ్మాయి తెగి మేము ఎట్లా కూర్చొని తినిపించాలి. అవును అవును స్టేజ్ రిషా నీడా ఇది కూర్చుంటది
ఓకే గైస్ మేమిద్దరం వెనకాలకి వద్దాం, మీరిద్దరు తెచ్చుకొని కూర్చోబెట్టారు పో. మేమిద్దరం ఎక్కడ ఉంటాం, సైల్ ఎవరు ఆడికెళ్ళి కాదు జున్ను ఇక్కడ కూర్చోవాలి యాక్చువల్ గా, ఎందుకంటే జున్ను కూర్చుంటా అట్లా తినిపోయాడు. నువ్వు ఇటు కూర్చున్నావు నేను ఇక్కడ కూర్చుంటా, నాకు ఇట్లా వస్తుంది దెంగుతా బాగుంకేసి. పోతూ ఎంతసేపు తింటున్నా గలీజ్ గలీజ్ తిడతా, ఏదైనా తేడా వేస్తే వీడియో శ్రీగాడికి సులావైన తెప్పిద్దాం అనుకున్నాం, బట్ ఒక టైమర్ పెట్టినాం. ఆ టైమర్ లోపు వీళ్ళిద్దరు ఎంత తినిపిస్తే వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ తినిపించారో వాళ్ళు విన్ అయినట్టు. అట్లా ఉండదు క్వాలిటీ, సేమ్ వేసినాం 2 ప్యాకెట్లు విభజించినాం ఇట్లా. ఎందులో ఎక్కువ ఉంది నీ దగ్గర తక్కువ ఉంది, కొలుస్తున్నాడు. అరే గిజ్జుడు విన్ అయితే మీకు కాదు, విన్ ఎవరు మీకు ఎవరైతే తినిపిస్తారో వాళ్ళు విన్. అరే అప్పుడే కలుపుతున్నావు ఏంది, అన్ని సంబంధం. మా సాయిగాడు ఎంత అంటే అంత నేను ఆపమన్నప్పుడు ఆగిపోవాలి. అరే చేయి పెట్టద్దు నువ్వు, అసలు ముట్టుకోవద్దు. అవును మేము రెడీ చెప్పినప్పుడు ఎట్లా వస్తారా? అరే టైమర్ లేదు అరే ఆకలితో ఉన్నారు రాయిలు, కామందులు అనద్దు ఆకందులు అనాలి యాక్చువల్గా వీళ్ళని. వాటర్ లేకుండా తినాలి. అరే వాటర్ మను చచ్చిపోయినా ఉన్నారు ఇప్పుడు వాటర్ మేము ఏమంటారు జల్దీ జల్దీ వాటర్ లేకపోతే చచ్చిపోతారు. అయ్యో అయితే ఎవరు రాదు తెలుసా? ఇంత కారణంగా ఇంటుందిరా తింటావు ఇప్పుడు తెలుసుగా కీర తినొచ్చు. అరే మైనీ చూడు ఎంత కలుపుతుంది. అరే అదే వాటర్ క్యాన్ లైఫ్ అరే చచ్చిపోతారా వాడు పాపం రా. చచ్చిపోతాడా ఎందుకంటే చావ తెంగుతున్నావు ముందే మంచి. చాలా మంది నమ్ముకొని ఉన్నారు శ్రీని ఫ్యామిలీస్. అది పోతలేదు. అరే నీళ్ళు రా ఉన్న కాడికి తీసుకురా, ఉన్న కాడికి తీసుకురా. అరే లీడర్ నీళ్ళు తెచ్చుకొని పెట్టుకోమని చెప్పవారా? రిషి శ్రీకాంత్ అయిపోయింది రా సార్. ఎంత 2000 3000 అరే బాగా తాగు మళ్ళీ లోపలికి పోదన్నాం. ఆయన కూడా ఇవే ఉన్నాయి అన్న వద్దన్నా. ఆస్వాదిస్తున్నాడు అన్నాన్ని. ఆమె చెప్తున్నాడు నమ్మడానికి పళ్ళకి నోట్లో ముద్ద పెట్టుకొని ఒక డైలాగ్ చెప్పండి. ఒక డైలాగ్ చెప్పు. ఇప్పుడు కాదు నేను ఓడిపోతా అన్నా. ఎవడో గుద్దినట్టు చూడు ఎట్లా. జల్దీ నమ్ముడు జల్దీ నమ్ముడు. ఇక
చందమామ వచ్చింది చందమామ చూపి వచ్చిందని చందమామ ఇప్పుడే డైలాగ్ చెప్పు. సరదాగా తిందామనుకుంటే మౌనిక బిర్యానీ పెట్టింది. నువ్వు చెప్పావు మన సరదా కొంచెం మంది తింటాడు కానీ ఈరోజు ఎక్కువ తింటా. ఇవే నీళ్ళు ఉన్నాయి, వేలం పాట వేస్తే మాకు కూడా నీళ్ళు తాగుతా అక్క 1000 రూపాయలు అన్నాడు అక్క 50-50. తక్కువ లేదురా నువ్వు మంచిగా మనది పెద్దది నోరు ఈయన తింటలేదు అనవసరంగా పాటలకి ఇచ్చిండు నాకు. కాదు వాడు మరి వాడు పెద్ద నోరు శ్రీకాంత్ ఇంత కప్పలా నేను పెడితే ఒక 2 నిమిషాలు అలా అయిపోకముందే అయిపోకూడదా? గొంతు అయినది మీ దగ్గర చెక్కలు నేను మాకు తెలియదు రైట్లో మిమ్మల్ని టీమ్ లీడర్స్ లానే ఇష్టం చిన్నపిల్లలు ఇవ్వలేము అరే నిలిచారా జాగ్రత్త లోపలికి. అవును శ్రీ అన్నా నువ్వు కూర్చోన్న 4 ముద్దలు వాడిని గెలిపిద్దాం అనుకుంటున్నాడంట. మంచి తిన్నావు నువ్వు. ఇదంటే వాడికి తక్కువ అవును కొంచెం రైస్ తక్కువ అయినా సరే వాడు నోరు కప్పలా ఉంది తెలుసా రిషి ఎంత తిన్నాడు అసలు. ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు అంతగా తింటున్నావు. ఇప్పుడు ఎంత పెద్ద పెడతాడు చూడు డోర్ ఎట్లా చెప్తాడు. చికెన్ నోరు చూడు నోరు చూడు నోరు చూడు నోరు చూడు ఎట్లా తింటాడు అవి చూడు రిషి. అబ్బా సో గైస్ ఫైనల్ ఓడిపోయింది సనా. నేను సన కాదు రిషి సరీష్ ఆఫీషియల్. వాళ్ళ ప్లేట్ లో రైస్ ఎక్కువ ఉంది, మన ప్లేట్ లో ఎక్కువ ఉంది, వాళ్ళ ప్లేట్ తక్కువ ఉంది. అన్న లోడ్ పెట్టడం రీజన్స్ ఎత్తుకుంటారు. నా ఫస్ట్ నువ్వు తిని కొంచెం అయిపోతుంది. మీకు ఇంకేం గెలవచ్చేమో. సాయిగా ఒక్కటే మొత్తం తిందాం కదా సాయి. నేనే తింటాను. అరే సాయి అరే మనం గెలాలి అంతే కదా. లేవు ఒకసారి పట్టించుకో చికెన్ వాళ్ళు గెలవాలంటే గెలుచుంటారు. 2 ప్లేయర్లను ఒక్క దాంట్లో పెట్టుకుంటారు. మావాడు తినేస్తున్నాడు ఇడు కూడా. అయ్యా అదెందుకు గుచ్చుకుంది నోట్లో అంతగానో అంటే బర్రెకి బర్రె. మీరు అవుట్ మీరు అసలు ఫస్ట్ నుండి చీటింగ్ ఏ బాబా చీటింగ్. వాళ్ళు ఎట్లా తిన్నారు ఎంత నీళ్ళు తిన్నారు. ఆయన పెట్టిండు మనం పెట్టిండు. సెకండ్ పర్సన్ వచ్చుడే ఎక్కువ అంటే థర్డ్ పర్సన్ ని కూడా తెస్తుండు. అది పట్టించుకుంటే కానీ చిన్న రైస్ పట్టించుకుంటున్నావు. సపోర్ట్ ఇస్తాను. నేను యాక్చువల్ గా శ్రీగాడికే ఇచ్చిన ఫస్ట్ శ్రీగాడు నేను చేశాడు రిపో నీకే సపోర్ట్ చేస్తాను. చిన్న అసలు ప్లేస్ లేదు చూడు చిన్న ప్లేస్ లేదు.
అది కూడా సరిపోదు. జిన్ను అప్పటికెళ్ళి అబ్బా నైట్ డిన్నర్ ఏం లేదు కదా ఏం తిందామా అని ప్లాన్ చేసింది దొరికిన ఛాన్స్ అని నూకేస్తుంది అది. నేను విషయాలు బెడ్రూమ్ లో వస్తుంది. ఏక బెటరా ఇగో ఇగో సో గైస్ ఫైనల్ అయితే మొత్తం ఏయ్, గట్ల ఎవ్వడు పెడతాడు ఎవడన్నా అట్లా పెడతాడా అంత గలీజ్ గా పెడుతున్నావు ఎందుకురా? అరే మొత్తం ఎంత అంటింది అనుకో చెప్పాలి మంచం పెట్టరా ఏంట్రా అరే నోట్లకు ముక్కులు కూడా నోట్లకే పోతా చూడు. పట్టు చేతి మంచిగా నోట్లకి ఇప్పటిదాకా తెగితే లేదా రిపుగా నోట్లకి లంచుకొస్తావా లడ్డు కురికిస్తావా లబ్బె తినిపిస్తావా మనకి అరే కొద్దిగా అట్టుకుంటూ చచ్చిపోతావు. నాకు సంబంధం లేదు గైస్. ఈ ఆఘాత్ పర్ణాలకు అసలు నాకు నాకేం సంబంధం లేదు. ఓవర్ యాక్షన్ చేయ ఊతాడు కాలేయడానికి సోరగడు వీళ్ళ. సో గైస్ ఫైనల్ అయితే మా లీడర్స్ ఇద్దరు ఫుడ్ తినేసారు. అసలు ఎలాంటి వీడియోలకు వాళ్ళు రారు, బట్ రాగానే పిలవంగానే వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరో మాకు కామెంట్ పెట్టిరు శ్రీ అన్న క్రిష్ అన్నకి మంది ఛాలెంజ్ కావాలని చెప్పేసి వాళ్ళకి పెడితే ఎట్లా రారని చెప్పి వీళ్ళిద్దరికి పెట్టి వాళ్ళని పిలిపించిన మడ్డవి కాదు. మీరే నిజం చెప్పి కమెంట్ లో పెట్టండి గైస్. సో గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గల్లీ పారీస్.